సంపూర్ణ సహకారం ఉంటుంది. జిల్లాలో ఇప్పటికే పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో అంబేద్కర్ జయంతి సందర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర వసతి గృహానికి యూనియన్ బ్యాంక్ ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్ నాయకులు 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీని బహుకరించారు. ఈ టీవీ ద్వారా విద్యార్థులు వినోదంతో పాటుగా వార్తలు తెలుసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను, రిజర్వేషన్ ప్రాముఖ్యతను వివరించి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి ఉపయోగపడాలన్నారు. కార్యక్రమంలో కాండ్రు నాగార్జునతో పాటుగా పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. వే బ్యాక్ టు ది సొసైటీ అనే కాన్సెప్ట్లో భాగంగా ఈరోజు చిలకలూరుపేటలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ నందు కొంత చేరదీరడానికి కూడా పనికొస్తుందనే ఉద్దేశంతో మా అసోసియేషన్ తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, అలాగే వారు చేసినటువంటి ఓన్లీ ఎస్సీలకే కాదండి, రాబోయే రోజుల్లో చాలా ఇంతకుముందు మేము చేసినట్లో ఎస్టీ హాస్టల్స్ ఉన్నాయి, అలాగే ఓబీసీ హాస్టల్స్ ఉన్నాయి, ఆర్ఫనైజెస్ ఉన్నాయి. అలాగే ఇది విధమైన కార్యక్రమాలని ఆర్ఫనైజెస్లో కూడా అనేక చోట్ల మా యొక్క టీమ్స్ వెళ్ళి వాళ్ళకి గ్రాసరీ సబ్మిట్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ ఈ కార్యక్రమాన్ని చేరాలని, అంబేద్కర్ అందరివాడు కాబట్టి మేము కూడా అందరినీ ఈ సొసైటీని దృష్టిలో పెట్టుకుని సేవలు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యూనియన్ బ్యాంక్ ఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ప్రెసిడెంట్ని. ఈరోజు అంబేద్కర్ జయంతి 135వ జయంతిని పురస్కరించుకొని చిలకలూరుపేటలోని ఎస్సీ హాస్టల్లో ఒక చారిటీ ప్రోగ్రామ్గా, ఒక బాధ్యతగా మేము ఏదైతే మూలాన్ని చూసామో ఆ మూలాన్ని మేము మాదిరి గారిని కలిసిన తర్వాత ఆయన చెప్పిన